హలో ఎవ్రీవన్. మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచంలోనే 4th ప్లేస్ లో ఉంది. ఇప్పటి వరకు ఇండియా మిజైల్స్ లాంచ్ చేయడానికి గ్రౌండ్ బేస్డ్, ఎయిర్ బేస్డ్ అండ్ షిప్ బేస్డ్ ని కూడా యూజ్ చేసింది. బట్ ఫస్ట్ టైం ఇండియా మిజైల్స్ లాంచ్ చేయడానికి రైల్వేస్ ని కూడా యూజ్ చేసింది. 25 సెప్టెంబర్ 2025 ఇండియన్ రైల్వేస్, డిఆర్డిఓ, ఇండియన్ డిఫెన్స్ ముగ్గురు కలిసి అగ్ని ప్రైమ్ మిజైల్ ని ఫస్ట్ టైం ట్రైన్ పై నుంచి లాంచ్ చేసి సక్సెస్ఫుల్ గా నిలిచారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ మనకు షిప్ లాంచర్స్, ఎయిర్ లాంచర్స్, గ్రౌండ్ లాంచర్స్ ఉన్నాయి కదా, మరి ఈ రైల్వే లాంచర్స్ ఎందుకని డౌట్ వచ్చే ఉంటుంది. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనాకు సంబంధించిన నావిగేషన్ శాటిలైట్ మన ఇండియన్ రియల్ టైం డేటాని పాకిస్తాన్ కి లీక్ చేసింది. అంటే మన ట్రక్ లాంచర్స్ ఎక్కడ ఉన్నాయి, గ్రౌండ్ లాంచర్స్ ఎక్కడ ఉన్నాయి, ఒకవేళ లాంచ్ చేస్తే ఏ ప్లేస్ నుంచి లాంచ్ చేస్తారు, ఇలాంటి డేటాను మొత్తం పాకిస్తాన్ కి లీక్ చేసింది చైనా బేస్డ్ శాటిలైట్. సో ఇప్పుడు మన మిజైల్ లాంచ్ ప్యాడ్స్ ని మొబైల్ చేస్తే ట్రాక్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒకవేళ మనం ట్రక్ తో మిజైల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసి లాంచ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మన ఇండియాలో రోడ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో అనుకున్న సమయంలో డెస్టినేషన్ చేరలేం అండ్ లాంచ్ చేయలేం. అదే రైల్వేస్ లో మనం ట్రాన్స్పోర్ట్ చేసి లాంచ్ చేస్తే చాలా స్పీడ్ గా ఉంటుంది కంపేర్ టు ట్రక్స్. అండ్ వీటిని ట్రాక్ చేయకుండా రైల్వేస్ లో రైల్వే టన్నల్స్ చాలా ఉన్నాయి. మనకి ఎప్పుడు యూజ్ అవుతుందో అప్పుడు మాత్రం మనం రైల్వే టన్నల్స్ నుంచి బయటకు తీసి లాంచ్ చేయొచ్చు. అప్పటి వరకు మనం రైల్వే టన్నల్స్ లో ఈ మిజైల్స్ ని దాచుకుంటే ఏ శాటిలైట్ కూడా ట్రాక్ చేయలేదు. సో ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే టన్నల్స్ లో ఉన్నప్పుడు రియల్ టైం డేటాని శాటిలైట్ ట్రాక్ చేయలేవు. అండ్ ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఆల్మోస్ట్ మన ఇండియాలో 70,000 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. అంటే ఇండియాలో రైల్వే ద్వారా ఇండియా చుట్టూన్న దేశాల బార్డర్స్ దగ్గరికి వెళ్ళి మనం మిజైల్స్ ని లాంచ్ చేయవచ్చు. ఆల్మోస్ట్ మన చుట్టూన్న దేశాలు అన్నిటితో మనకు రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఈ దేశాల చుట్టూ మన ఇండియన్ బార్డర్ దగ్గర మన రైల్వే సిస్టమ్ ఉంది. సో మనం వాటి దగ్గరికి వెళ్ళి లాంచ్ చేయవచ్చు. అండ్ ఈ అగ్ని ప్రైమ్ మిజైల్ కూడా సపరేట్ గా ఇండియన్ రైల్వే లాంచెస్ కోసం తయారు చేశారు. సో ఇలా ఇండియన్ రైల్వేస్ ని కూడా మిజైల్ లాంచర్ గా యూజ్ చేయబోతుంది ఇండియా. ఇప్పటి వరకు అయితే ఇండియన్ రైల్వే షార్ట్ రేంజ్ అండ్ మీడియం రేంజ్ మిజైల్స్ కి కేపబుల్. బట్ లాంగ్ రేంజ్ మిజైల్స్ కూడా ఇండియా ఏమైనా చేస్తుందో చూడాలి.